మాగంటి గోపీనాథ్ మృతదేహానికైతే కాసేపటి క్రితమే మనం ఇందాక చూసాం. మాజీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అయితే మాగంటి గోపీనాథ్ మృతదేహానికైతే నివాళులర్పించారు. భౌతిక కాయానికి మనం ఇందాకనే చూసాం. అలాగే మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి కూడా మాగంటి నివాసానికి చేరుకుంటున్నారు. ఇక్కడ భౌతిక కాయం వద్ద అటు టీఆర్ఎస్ నేతలు కానీ ప్రముఖులు, అలాగే మనం చూస్తున్నాం నారా లోకేష్ మాగంటి ఇంటికైతే చేరుకున్నారు. మాగంటి భౌతిక కాయానికైతే నివాళులు అర్పిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కూడా మాగంటి భౌతిక కాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. మాగంటి మృతి పట్లనైతే వారి కుటుంబ సభ్యులు, అలాగే బీఆర్ఎస్ కు చెందిన నేతలు అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ ఇంటికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్లారు.
గోపీనాథ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. గోపీనాథ్ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు కేసీఆర్. ఇవాళ సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అలాగే అంత్యక్రియలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అదేవిధంగా ఏఐజీలో చికిత్స ఖర్చు మొత్తాన్ని రేవంత్ సర్కార్ భరించనున్నట్లు ప్రకటించింది. మనోళ్ళు ప్రిపేర్ చేస్తే మన రాజా కోవిడ్ మనోళ్ళందరూ వచ్చేసారు. మాగంటి గోపీనాథ్ ఇంటికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్లారు. గోపీనాథ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. గోపీనాథ్ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు కేసీఆర్. ఇవాళ సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అదేవిధంగా ఏఐజీలో చికిత్స ఖర్చు మొత్తాన్ని రేవంత్ సర్కార్ భరించనున్నట్లు ప్రకటించింది. మనోళ్ళు ప్రిపేర్ చేస్తే మన రాజా కోవిడ్ మనోళ్ళందరూ వచ్చేసారు. మనోళ్ళు ప్రిపేర్ చేస్తే మన రాజా కోవిడ్ మనోళ్ళందరూ వచ్చేసారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ రోజు ఉదయం 5:45 అయితే హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏఏజీ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు మాగంటి గోపీనాథ్. ప్రస్తుతమైతే మాగంటి గోపీనాథ్ నివాసానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకున్నారు. మాగంటి మృతదేహాన్ని చూసి బోరున విలపిస్తున్నారు కేసీఆర్. అలాగే అక్కడ కుటుంబ సభ్యులు కానీ చాలా మంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ అలాగే బ్రాహ్మణి కూడా మాగంటి నివాసానికి చేరుకున్నారు. అక్కడ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. మనం చూస్తున్నాం ఒక బాక్స్లో కేసీఆర్ మాగంటి భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. అలాగే ఇంకో బాక్స్లో అక్కడ కార్యకర్తలు కానీ కుటుంబ సభ్యులు కానీ వారందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. అలాగే ఈరోజు సాయంత్రం
మాగంటి గోపీనాథ్ ఇంటికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్లారు. అక్కడ గోపీనాథ్ భౌతిక కాయానికైతే నివాళులు అర్పించారు కేసీఆర్. అలాగే గోపీనాథ్ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. అలాగే మంత్రి లోకేష్, నారా బ్రాహ్మణి కూడా గోపీనాథ్ మృతదేహాన్ని చూసి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. టీడీపీతోనే ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది మాగంటి గోపీనాథ్ది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇటు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలనైతే ఇటు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అలాగే ఏజీ హాస్పిటల్లో మాగంటి గోపీనాథ్ చికిత్సకు ఎంతైందో ఆ ఖర్చు మొత్తం రేవంత్ సర్కారు భరించనున్నట్లయితే ప్రకటించింది. ఇక మాగంటి గోపీనాథ్ చివరి చూపు కోసం అయితే అక్కడికి భారీగా అభిమానులు అలాగే ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మనం విజువల్స్ చూడొచ్చు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాగంటి గోపీనాథ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం నారా లోకేష్, బ్రాహ్మణి కూడా మాగంటి గోపీనాథ్ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. ఇంకా మాగంటి గోపీనాథ్ ఎంతో కష్టపడి రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. అలాగే సౌమ్యుడైన ప్రజానేతగా కూడా ప్రజల్లో పేరు సంపాదించుకున్నారు. ఇప్పటికే మాగంటి గోపీనాథ్ మృతిపై ఇటు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కూడా సంతాపం తెలిపారు. అక్కడికైతే భారీగా అటు అభిమానులు కార్యకర్తలు చేరుకుంటున్నారు మాగంటి నివాసానికి. సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం మొదలైంది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు. మంత్రి పదవి ఆశించి సుదర్శన్ రెడ్డి భంగపడ్డారు. దీంతో సుదర్శన్ రెడ్డిని మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, పొన్నం, అనిల్ యాదవ్ బుజ్జగిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం మొదలైంది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు. మంత్రి పదవి ఆశించి సుదర్శన్ రెడ్డి భంగపడ్డారు. దీంతో సుదర్శన్ రెడ్డిని మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, పొన్నం, అనిల్ యాదవ్ బుజ్జగిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
రైట్, కాంగ్రెస్ లో ఇక బుజ్జగింపుల పర్వం మొదలైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రాజ్భవన్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకారం మరికొద్ది సేపట్లో స్టార్ట్ కాబోతోంది. సో ఇటు సైడ్ ఎవరైతే మంత్రి పదవుల కోసం ఎంతగానో ఆశించారో వాళ్ళకైతే రాలేదు. సో వాళ్ళకి కాంగ్రెస్ అయితే బుజ్జగింపుల పర్వం కొనసాగుతుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఇప్పటికే సుదర్శన్ రెడ్డి ఇంటికి ఇటు కాంగ్రెస్ నేతలు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? రైట్ శాలిని, ఒకవైపు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్కు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటుగానే ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కాగా, మరోవైపు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, అలాగే మక్తల్ ఎమ్మెల్యే వాకిడి శ్రీహరి ముదిరాజు ప్రమాణ స్వీకారం చేసేందుకు రాజ్భవన్కు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి ఆ ముగ్గురు నేతలు కుటుంబ కేవలం ముగ్గురికి మాత్రమే ఆహ్వానం అందింది రాజ్భవన్ నుంచి. వారు మాత్రమే ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. మరికొంతమంది సీనియర్ నేతలు పార్టీని అడ్డుపెట్టుకొని ఉన్నటువంటి నేతలు కూడా వారు ఆశించి భంగపడినటువంటి పరిస్థితి ఉంది. మంత్రివర్గంలో తమకు చోటు తప్పుతుందనేటువంటి ఆశాభావం మొదటి నుంచి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. పార్టీకి రాయలసీమ సేవలు అందించినప్పటికీ కూడా తమకు ఎదురు దెబ్బ తగిలింది. భంగపాటు గురైనటువంటి నేతలు వారు కూడా పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర నాయకత్వం పూర్తి స్థాయిలో కూడా వారిని బుజ్జగింపేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉంది. సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఇంటికి నివాసానికి, జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఇతర నేతలు కూడా చేరుకొని ఆయనతో భేటీ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయనకు దాదాపుగా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కుతుందనేటటువంటి భావించారు. ఆయన భంగపడ్డారు. అంతేకాకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రేమ్ సాగర్ రావు తనకు మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల మీనాక్షి నటరాజన్తో భేటీ అయిన సందర్భంగా కూడా తనకు మంత్రివర్గంలోకి తీసుకోవాలనేటటువంటి ప్రతిపాదన పెట్టారు. తానుకు ఉన్నటువంటి అన్ని అర్హతలను పరిగణలోకి తీసుకోవాలి, దాంతోపాటుగానే పార్టీకి అత్యంత లాయలిస్టులుగా నేను పనిచేస్తున్నాను అనేది కూడా కరాఖండిగా మీనాక్షి నటరాజన్ ముందు చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు రాజగోపాల్ రెడ్డికి అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటే గనక మంత్రివర్గంలోకి అవకాశం ఇస్తామనేటటువంటి హామీ ఇచ్చారు. ఆయన సైతం ఆయనతో కూడా ఈ యొక్క మంతనాలు జరిపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసంతృప్తిని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం అటు ప్రేమ్ సాగర్ రావుతో పాటుగానే ఇటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రివర్గంలో తమకు చోటు దక్కుతుందనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరువురు నేతలు, వీరితో పాటుగానే సీనియర్ నేత, మాజీ మంత్రిగా పనిచేసినటువంటి నిజామాబాద్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా భంగపాటుకు గురయ్యారు. మంత్రివర్గంలోకి తమను తీసుకుంటారనేటటువంటి ఆశాభావం మొదటి నుంచి వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో వారు భంగపాటుకు గురయ్యారు. ముగ్గురితో కూడా మంతనాలు జరిపేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా ఆ నేతలను భుజగింపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి అసంతృప్తిని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారితో నేరుగా ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అలాగే ప్రేమ్ సాగర్ రావు, ఇరువురు నేతలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ప్రేమ్ సాగర్ నివాస్ అటు నిజామాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి నివాసానికి ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేరుకొని బుజ్జగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారితో దాదాపు 25 నిమిషాల పాటు వారి నివాసంలో ఉండి భేటీ జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే ఒకవైపు రాజ్భవన్లో ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ ముగ్గురు నేతలు కూడా అగ్రవర్ణాలకు చెందినటువంటి నేతలు. ఒకరు ప్రేమ్ సాగర్ రావు విలమ సామాజిక వర్గానికి చెందిన నేత కాగా, సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు. ఈ ముగ్గురికి కూడా సామాజిక సమీకరణలు ఇప్పటికే మా క్యాబినెట్లో దాదాపు అటు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు 5 నుంచి 6 ఉన్నారు. కాబట్టి 5 సీఎంతో సహా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారిని తీసుకునేటటువంటి సామాజిక సమీకరణాలు కుదరని దృష్ట్యా వారిని
ఈ యొక్క కేవలం పాక్షికంగానే మంత్రివర్గ విస్తరణ చేసేటటువంటి యోచనకు నిర్ణయానికి నేపథ్యంలో కూడా వారిని మరో విడతలో మంత్రివర్గ విస్తరణలో తీసుకునేటటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పడానికి పాక్షికంగా చేసిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎస్సీ రైట్ దాంతో పాటుగానే బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తున్న నేపథ్యంలో మరోవైపు Okay. కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు. I request the respected Chief Secretary, sir, to conduct the proceedings. Honorable Governor, sir, I may kindly be permitted to commence the proceedings, please. With the kind permission of the Honorable Governor, I read out the names of the ministers designate for the state of Telangana to take the oath of office and the oath of secrecy. I request the Honorable Governor to kindly administer the oath of office and the oath of secrecy to the ministers designate of the state of Telangana. Cabinet Ministers, Sri Vivek Venkat Swami Garu. Dr. Gaddam Vivek Venkat Swami, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Gaddam Vivek Venkat Swami, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. All the best. Thank you very much, sir. Congratulations. Thank you very much. Sri Adluri Lakshman Kumar Garu. This one thing. అనే నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల
నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃగత శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అని నేను అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని, అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you very much, sir. Thank you very much. All the best. Thank you. Thank you very much, sir. శ్రీ వాకిటి శ్రీహరి గారు. అని నేను వాకిటి శ్రీహరి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. అని నేను వాకిటి శ్రీహరి అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాచులేషన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, సార్. Honorable Governor, sir, I may kindly be permitted to conclude the ceremony, please. With the permission of the Honorable Governor, I conclude this ceremony. May I request all to raise for national anthem?
All the cabinet ministers are kindly requested. I, Dr. Gaddam, I, Dr. Gaddam Vivek Venkat Swami, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. రైట్, రాజ్భవన్ లో అయితే ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ముక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు. మనం చూసాం. సో రాజ్భవన్ లో ముగ్గురు కొత్త మంత్రులు అయితే ప్రమాణ స్వీకారం చేశారు. ఒకరు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, అలాగే అడ్లూరి లక్ష్మణ్, అలాగే మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి, ఈ ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ లో అయితే ముగ్గురు మంత్రులు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. రైట్ శాలిని, కొద్దిసేపటి క్రితమే ముగ్గురు ఎమ్మెల్యేలు కొత్తగా శాసనసభలో అడుగుపెట్టినటువంటి మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ఇవాళ మంత్రివర్గంలోకి అడుగుపెట్టారు. ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. 12:16 రాజ్భవన్ వేదికగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముగ్గురు నేతలతో కూడా మంత్రివర్గంలోకి తీసుకునేందుకు మంత్రులుగా వారికి ప్రమాణ స్వీకారం చేయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్తో పాటు మొదట అటు వివేక్ వెంకటస్వామి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వాకిటి శ్రీహరి ముద్రాజ్ మక్తల్ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి ఉంది. రాజ్భవన్ వేదికగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి వారికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా మంత్రివర్గ విస్తరణ దాదాపు 18 నెలల తర్వాత పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ కాకుండా పాక్షికంగా మంత్రివర్గ విస్తరణ జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజ్భవన్ ముందు భారీ ఎత్తున ఈ ముగ్గురు నేతల అభిమానులు, వారి యొక్క నియోజకవర్గ భారీగా ఈ యొక్క రాజ్భవన్ కు కొని వాతావరణం నడుమ ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ముగ్గురు నేతలు కూడా పార్టీకి పలు సేవలు అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముద్రాజ్ ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఇవాళ మంత్రివర్గంలో అడుగుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంచెలంచెలుగా పార్టీ కార్యక్రమాలను, పార్టీ పదవులను నిర్వహిస్తూనే అలాగే అంచెలంచెలుగా సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ, ఆ తర్వాత వివిధ పదవుల్లో పనిచేసినటువంటి నేతగా ఆయన మంచి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగినటువంటి నేత. అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ సైతం అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్ఎస్యుఐ కార్యకర్తగా మొదలై ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు, దాంతోపాటుగానే జూనియర్ కాలేజ్ అధ్యక్షుడు నుంచి జిల్లా కార్యదర్శి, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఆ తర్వాత దాదాపు 6 సార్లు ఆయన
ఈ యొక్క మేడారం కాన్స్టిట్యున్సీ నుంచి 2009లో ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఆయన ధర్మపురి నియోజకవర్గం నుంచి దాదాపు 5 సార్లు పోటీ చేశారు. చివరిగా ఎట్టకేలకు ఆయన గెలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఎన్నికల్లో మాత్రం ఆయన గెలవకపోతే సర్వం కోల్పోయినటువంటి పరిస్థితి ఉండింది. రాజకీయాల కోసం ఆయన తన ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ ఎన్నికల్లో దాదాపు 6వసారి ఆయన పోటీ చేయడం, 6వసారిలో కేవలం ఒకసారి మాత్రమే ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి అయితే ఉంది. ధర్మపురి నియోజకవర్గ చరిత్రలో ఈ ధర్మపురి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ ను చివరి నిమిషంలో ఇవాళ ఉదయం వరకు కూడా కవంపల్లి సత్యనారాయణ పేరు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. చివరి నిమిషంలో అడ్లూరి లక్ష్మణ్ ను ఆయన ప్రభుత్వ విప్పుగా ఉన్నప్పటికీ దాదాపు 18 నెలల పాటు ఆయన ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. ఆ తర్వాత ఆ పోస్టును అప్గ్రేడ్ చేస్తూ కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వెనువెంటనే కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు ఆరోపణలు చేస్తే గనక కౌంటర్ అటాక్ చేయడానికి సిద్ధంగా ఉండే నేతల్లో అడ్లూరి లక్ష్మణ్ ప్రధానంగా ఉంటారు. ఆయన మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆ సామాజిక వర్గం నుంచి ఒకరికి దాదాపు 6 ఎమ్మెల్యేలు మాదిగ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. ఇప్పటి వరకు మాదిగ సామాజిక వర్గం నుంచి అసలైన మాదిగ సామాజిక వర్గం నుంచి ఏ ఒక్కరు లేరు అనేది కూడా వారు పదే పదే ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఆ తర్వాత రాష్ట్ర నాయకత్వం సీఎం రేవంత్ రెడ్డికి డిమాండ్ గత గడిచిన 15 రోజుల నుంచి ఢిల్లీ పర్యటన చేసుకుంటూ మంత్రి పదవి దక్కించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 6 ఎమ్మెల్యేలు ఉండగా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఏ ఒక్కరికి పదవి వచ్చినా మేము పూర్తి స్థాయిలో సంతృప్తిగా ఉంటాం అనేది కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అడ్లూరి లక్ష్మణ్ ను ఖరారు చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ విప్పుగా ఇంకా ఆ సామాజిక వర్గం నుంచి ఎవరికైనా అవకాశం ఇస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు అటు వాకిడి శ్రీహరి ముదిరాజ్ కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీలో అదేవిధంగా ఆ గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి వాళ్ళ మంత్రివర్గంలో అడుగు పెట్టే స్థాయికి ఎదిగినటువంటి నేతగా మంచి గుర్తింపుకున్నటువంటి నేత. అదేవిధంగా ఆయనకు ముదిరాజు సామాజిక బీసీ తెలంగాణలో అత్యధికంగా ఇటీవల కులగణన చేసిన నేపథ్యంలో అత్యధికంగా జనాభా ఉన్న సామాజిక వర్గాల్లో ఒకటి ముదిరాజు కులం నుంచి ఆయనకు మంత్రివర్గంలోకి అవకాశం దక్కింది. ఆయనను పూర్తి స్థాయిలో కూడా మంత్రివర్గంలో కీలకమైనటువంటి బాధ్యతలు ఆయనకు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోలు కూడా ఆయనకు ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా మంత్రివర్గంలో ఇప్పటి వరకు 3 బీసీలు ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. వాకిటి శ్రీహరి ముదిరాజుతో అతిపెద్ద సామాజిక వర్గమైనటువంటి ముదిరాజ్ సామాజిక వర్గానికి న్యాయం చేసినట్లే అయ్యింది అనేటటువంటి భావన ఆ సామాజిక వర్గంలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటుగానే సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి ముందుగానే శ్రీహరి ముదిరాజు పేరును పరోక్షంగా కూడా ప్రస్తావిస్తూ కూడా ముదిరాజ్ సామాజిక వర్గానికి ఎట్టి పరిస్థితుల్లో మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామనేటటువంటి హామీ ఇచ్చారు. ఇది ఇవాళతో ఫుల్ఫిల్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చెన్నూరు ఎమ్మెల్యే అటు గడ్డం వంశీకృష్ణ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. 2009 నుంచి 2014 వరకు కూడా ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. అనేక తెలంగాణ ఉద్యమాల్లో కూడా ఆయన కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఆయన పార్టీలను పదవులను తెలంగాణ ఉద్యమం కోసం తృణప్రాయంగా వదులుకునేటువంటి నేతగా ఆయనకు పేరుంది. మాల సామాజిక వర్గాల్లో పెద్ద ఎత్తున కీలకమైన నేతల్లో ఒకరుగా వివేక్ వెంకటస్వామి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ముగ్గురికి కూడా ఒకవైపు రాజ్భవన్ లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంటే కాంగ్రెస్ పార్టీలో మరోసారి లుకలుకలు బయటపడతా ఉన్నాయి. కీలకమైనటువంటి నేతలు, సీనియర్ నేతలు అటు మంత్రివర్గంలో ఆశావాహులు, మంత్రివర్గంలో తమకు పదవి వస్తుంది, మంత్రులం అవుతాము అనేటటువంటిది కూడా వారు ఆశించి భంగపడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే 3 ఖాళీలు కూడా ఇంకా మిగిలి ఉన్నప్పటికీ అందులో ఏ సామాజిక వర్గాలను ఫుల్ఫిల్ చేస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. ఇప్పటికే సుదర్శన్ రెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు కూడా ఇప్పటికే అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.
కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం మొదలైంది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు. మంత్రి పదవి ఆశించి సుదర్శన్ రెడ్డి భంగపడ్డారు. దీంతో సుదర్శన్ రెడ్డిని మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, పొన్నం, అనిల్ యాదవ్ బుజ్జగిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం మొదలైంది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు. మంత్రి పదవి ఆశించి సుదర్శన్ రెడ్డి భంగపడ్డారు. దీంతో సుదర్శన్ రెడ్డిని మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, పొన్నం, అనిల్ యాదవ్ బుజ్జగిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వెరైటీగా ఎవరైతే మంత్రి పదవి ఆశించి భంగపడ్డారో వారి ఇంటికైతే క్యూ కడుతున్నారు. ఇటు మెయిన్ గా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇంటికైతే కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ఇప్పటికే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇంటికైతే ఇటు కాంగ్రెస్ నేతలు కానీ అలాగే మెయిన్ గా మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ మరికొంతమంది అయితే ఇంటికి వెళ్లి బుజ్జగించినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? యాక్చువల్ గా ఈ రోజు మంత్రివర్గ విస్తరణ అనేది ఎప్పటి నుంచో ఉంటుందని చెప్పేసి కూడా చాలా రోజులుగా కూడా ఊరిస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే ఈ రోజు సంబంధించేసి ముగ్గురు మంత్రులతో ప్రమాణ స్వీకారం అనేది జరిగింది. మొదటి నుంచి కూడా మంత్రివర్గంలో స్థానం వస్తుందని చెప్పేసి ఆశావాహులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరున్నారో వారికి రాకపోవడంతో మాత్రం వాళ్ళు పూర్తి స్థాయిలో నిరుత్సాహానికి గురైనటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి అయితే అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తప్పనిసరిగా కూడా మంత్రి పదవి దక్కుతుందని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా వార్తలు వస్తుంది నేపథ్యం. అదేవిధంగా కేంద్ర అధిష్టానంతో పాటు రాష్ట్ర అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి సర్కార్లో తప్పనిసరిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా భావించే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించేసి మొదటగానే అతనితో ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పెద్దలు కలవ చేసుకుని ఆ తర్వాత అతని గుచ్చగించేసి చివరికి మళ్ళీ కాంగ్రెస్ బూటికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కాకపోతే ఎంత అయిపోయిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశించిన పరిస్థితి ఉంది. కాకపోతే అతని అన్నైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో రాజగోపాల్ రెడ్డికి కొంత నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించేసి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించేసి నల్గొండ లోక్సభ నియోజకవర్గము అదేవిధంగా భువనగిరి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించేసి 2 స్థానాలు ఉండగా ఆ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా ఇన్ఛార్జి బాధ్యతలు మొత్తం కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పగించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో మిగతా పార్లమెంట్ స్థానాలన్నింటినీ కూడా మంత్రులుగా ఉన్న వ్యక్తులే దానికి సంబంధించేసి వాళ్ళు దాని బాధ్యత తీసుకున్నారు. కానీ ఇక్కడ విషయానికి వచ్చే వరకు భువనగిరి విషయానికి వచ్చే వరకు మునుగోడు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. సో అతనికి ఆ బాధ్యతలు అప్పగించడమే కాకుండా భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని విజేతగా నిలిపినట్లయితే ఖచ్చితంగా నీకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని చెప్పేసి ఒక భరోసా కూడా అప్పుడు ఇచ్చినట్లుగా కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యం అయితే ఉంది. సో ఇదే సమయంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోవడం కోసం అహర్నిశలు శ్రమించేసి భారీ మెజారిటీతో భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే విధంగా కూడా చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి స్థానం వస్తుందని చెప్పి భావించారు. కాకపోతే ఈ విషయంలో అంటే ఈ రోజు మంత్రివర్గానికి సంబంధించేసి 6 బెర్తులు ఖాళీ ఉండగా 3 బెర్తులు మాత్రమే కంప్లీట్ చేసిన పరిస్థితి, అంటే 3 మాత్రమే మంత్రివర్గంలో తీసుకున్న పరిస్థితి, ఇంకా 3 ఖాళీలు అయితే ఉన్నాయి. కాకపోతే రాజగోపాల్ రెడ్డికి ఇవ్వద్దని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మాత్రం చాలా కుయుక్తులు పడినట్టుగా కూడా రాజగోపాల్ రెడ్డి ఆరోపించిన పరిస్థితి ఉంది. నాకు మంత్రి పదవి రాకుండా
జానారెడ్డి అడ్డుకట్ట వేస్తున్నాడు అని చెప్పేసి కూడా బహిరంగంగా కూడా విమర్శలు చేసిన నేపథ్యం అయితే ఉంది. కాకపోతే ఆ విషయాన్ని మాత్రం జానారెడ్డి కానీ అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పెద్దలు కానీ పూర్తిగా కొట్టివేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కేంద్ర అధిష్టానం నుండి అదేవిధంగా రాష్ట్ర అధిష్టానం నుండి తప్పనిసరిగా రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో ఛాన్స్ వస్తుందని భరోసా అయితే వాళ్ళ దగ్గరికి వచ్చినట్టు కూడా రాజగోపాల్ రెడ్డి అంచనాలు మాత్రం చెప్పుకుంటూ వెళ్ళారు. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఇదే సమయంలో రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి పదవి ఇస్తున్నారు అని కూడా పెద్ద ఎత్తున కూడా వార్తలు వచ్చిన నేపథ్యం అయితే ఉండడం జరిగింది. కాకపోతే ఈ రోజు మంత్రివర్గానికి సంబంధించి తర్వాత మంత్రివర్గంలో కేవలం 3 వ్యక్తులకే స్థానం కల్పించి రాజగోపాల్ రెడ్డికి స్థానం కల్పించుకోకపోవడం మాత్రం మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆయన అభిమానులు అయితే అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి శిబిరం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక రకమైనటువంటి కోపంలో ఉన్నట్లుగా కూడా మనకు తెలియవస్తుంది. దీనికి సంబంధించేసి అంటే ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డిని గుర్తించే ప్రయత్నాలు అయితే అధిష్టానం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 3 బెడ్లు ఖాళీ ఉన్నాయి కాబట్టి 3 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది కాబట్టి తప్పనిసరిగా దాంట్లో మీకు అవకాశం ఇస్తాము. ఎందుకంటే ప్రెసెంట్ గా జిల్లాకు సంబంధించేసి ఒకే కుటుంబానికి సంబంధించిన 2 వ్యక్తులు అంటే ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఒకే కుటుంబానికి సంబంధించిన 2 వ్యక్తులను కూడా మంత్రిగా పదవులు ఇచ్చినట్లయితే అది వేరే సంఘటనలు వెళ్తుంటాయి అనే ఉద్దేశంతో కూడా అధిష్టానం ఉన్నట్టు చేసింది. కాకపోతే రాజగోపాల్ రెడ్డికి తనకు ఇచ్చినటువంటి బాధ్యతలు పూర్తి స్థాయిలో నెరవేర్చడము అధిష్టానం ఆయన మీద పెట్టుకున్న నమ్మకాలన్నింటి కూడా ఒమ్ము కాకుండా అతను మొత్తం పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటూ పోయాడు కాబట్టి అధిష్టానం ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి స్థానం ఇస్తుందని చెప్పేసి కూడా అందరూ భావించిన నేపథ్యం అవుతుంది. కాకపోతే ఈ రోజు మంత్రివర్గ విస్తరణలో మాత్రం ఆయనకు చోటు తక్కువ మాత్రం వాళ్ళ శిబిరాన్ని మాత్రం తీవ్ర నిరుత్సాహాన్ని గుర్చేసి చెప్పవచ్చు. రాజగోపాల్ రెడ్డి ఈ విషయానికి సంబంధించేసి ఇంతవరకు ఏ ప్రకటన చేయలేదు. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి ఏ స్టెప్ తీసుకోబోతున్నాడు అనే విషయం కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాకపోతే వాళ్ళకి సంబంధించిన అధిష్టానం మాత్రం చెప్పుకుంటూ వస్తుంది. నెక్స్ట్ ఇంకా 3 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి, 3 మంత్రి పదవికి సంబంధించిన ఖాళీలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మీకు సీట్ కల్పిస్తాము. ఈలోపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గొడవలు అనేవి సమస్య పోయిన తర్వాత అప్పుడు స్థానం కల్పిస్తామని చెప్పి కూడా ఆయనకు భరోసా ఇచ్చినట్టుగా కూడా తెలియవస్తుంది. ఎందుకంటే రేపు స్థానిక సంస్థలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా వెలువడిన నేపథ్యం ఉంది. ఈ సమయంలో ఇప్పుడు అంటే జిల్లాకు సంబంధించేసి కొందరు పెద్దలు ఈ యొక్క విషయాన్ని అంటే రాజగోపాల్ రెడ్డికి స్థానం కల్పించొద్దని చెప్పి ఒక విషయాన్ని బయటికి తీసుకురావడంతో ఒకవేళ స్థానం కల్పించినట్లయితే మళ్ళీ కాంగ్రెస్ లో ఏమైనా కుమ్ములాటలు మొదలవుతాయా అన్న ఉద్దేశం కూడా అధిష్టానం ఉన్నట్లుగా దీన్ని బట్టి మనకు తెలియవస్తుంది. సో ఈ ఎలక్షన్స్ అయిపోయి అంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 3 మంత్రులకు స్థానం కల్పిస్తామని చెప్పేసి 3 పదవులకు పూర్తి చేస్తామని చెప్పి కూడా అధిష్టానం చెప్తున్న నేపథ్యంలో అప్పుడైనా సరే రాజగోపాల్ రెడ్డి స్థానిస్తారు అన్న ఒక ఆశ మాత్రము రాజగోపాల్ రెడ్డి వర్గీలో మాత్రం కనబడుతూ ఉండడం జరిగింది. కాకపోతే ఈ విషయానికి సంబంధించి ఇప్పటివరకు కూడా రాజగోపాల్ రెడ్డి అనుచరులు కానీ అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి కానీ ఇప్పటివరకు కూడా పెద్దవిక్న దాఖలాలు ఇవ్వని చెప్పొచ్చు. సో ఈ విషయానికి సంబంధించి ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి ఒకవేళ కోపంతో ఉన్నట్లయితే మాత్రం అతను ఏ విధంగా అక్కడ బుజ్జగించాలి. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి వల్ల పార్టీకి చాలా మంచి జరిగింది. ఎందుకంటే అతనిపై పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తి స్థాయిలో అతను ఒమ్ము కాకుండా నిలబెట్టుకుంటూ పోయాడు కాబట్టి అతనికి ఇచ్చిన హామీ మేరకు అతనికి ఇచ్చిన మాట మేరకు తప్పనిసరిగా అతనికి మంత్రి హోదాలో స్థానం కల్పించిన బాధ్యత వారిపై ఉందని చెప్పేసి కేంద్రం నుంచి కూడా మాట ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా అతనికి మంత్రిసభలో స్థానం కల్పించాలన్న ఆలోచనలో వాళ్ళు అధిష్టానం ఉంది. కాకపోతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని కీలక పరిణామాలు కొన్ని రాజకీయాల వల్ల రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా ఉందని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. సో అధిష్టానం ఈ విషయంలో ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా ఉద్యోగిస్తుంది ఏ విధంగా మంచి చేసుకుంటుంది అతని కోపాన్ని తగ్గించి ఆ తర్వాత 3 ఖాళీలు ఉన్నాయి కాబట్టి దాంట్లో మంత్రి పదవి ఇస్తారని చెప్పి హామీ ఇస్తుందా లేకపోతే వేరే ఇంకా ఏదన్నా పెద్ద ఉన్నతమైన విధంగా అతనికి అవకాశం కల్పిస్తుందా అనే విషయంపై మాత్రం ఆసక్తి నెలకొంది. చూడాలి. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రాకపోవడం మాత్రం జిల్లాలో మాత్రం ఒక ప్రకంపన సృష్టిస్తుందని చెప్పవచ్చు. చాలా మంది కూడా ఆశ్చర్యానికి లోనవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే హోంమంత్రిగా కూడా అతనికి ఇస్తున్నారని చెప్పి ఒకనొక విషయం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనకు కనీసం మంత్రివర్గంలో స్థానం కూడా లేకుండా పోవడంతో మాత్రం సర్వత్రా మాత్రం చర్చనీయంగా మారిందని చెప్పి చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం మొదలైంది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు. మంత్రి పదవి ఆశించి సుదర్శన్ రెడ్డి భంగపడ్డారు. దీంతో సుదర్శన్ రెడ్డిని మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, పొన్నం, అనిల్ యాదవ్ బుజ్జగిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, మంత్రి పదవి ఆశించి భంగపడిన వారిలో మరొకరు ప్రేమ్ సాగర్ రావు. అసలు ప్రేమ్ సాగర్ రావు ఏమంటున్నారు దీనిపై? రైట్ శాలిని, ఏదైతే చివరి వరకు కూడా మంత్రి పదవి ఆశించి భంగపడ్డటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా అధిష్టానం అయితే బుజ్జగింపుల పరం అయితే మొదలుపెట్టింది. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మంచిర్యాల జిల్లా నుంచి ఇద్దరు, ముఖ్యంగా ఏదైతే ఇటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, అదేవిధంగా కూడా మంచిర్యాల ఎమ్మెల్యే కూడా మంత్రి పదవి రాకపోవడంతో కూడా కొంత భంగపడ్డట్టు కూడా సమాచారం వస్తుంది. ముఖ్యంగా కూడా మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేపథ్యంలో కూడా అధిష్టానం కూడా సంప్రదింపులు జరపడానికి కూడా అధిష్టానం ప్రయత్నం చేసినా కూడా ప్రేమ్ సాగర్ రావు అయితే అందుబాటులోకి రావడం లేదని అయితే సమాచారం వస్తున్నది. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా గతంలో మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా జిల్లాలో పార్టీని కాపాడి పార్టీ ఉనికిని పెంచినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ఏదైతే సీనియర్ నాయకుడు, ముఖ్యంగా కూడా సీనియర్ నాయకుడు అయిన కూడా మంత్రి పదవి ఆశించిన నేపథ్యంలో కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో కూడా ఆయనకు సంబంధించిన అంశాలు కావచ్చు, మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఆయన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కొంత నిరుత్సాహానికి అయితే గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కూడా ఏదైతే అధిష్టానం ఏదైతే చివరి దశ లాస్ట్ ఏదైతే మొత్తం కూడా కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు కూడా నాకు ఖచ్చితంగా నేను పార్టీని కాపాడిన ఖచ్చితంగా నాకు మంత్రి పదవి రావాలంటూ కూడా గతంలో కూడా ప్రేమ్ సాగర్ కూడా బహిరంగంగానే కూడా కొంత వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కొంతమంది నాకు కావాల్సుకొని నా మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని గతంలో బట్టి విక్రమార్క సభలో కూడా మంచిగా ఏర్పాటు చేసిన సభలో కూడా ప్రేమ్ సాగర్ గా వ్యాఖ్యలు చేసినా ఆ వ్యాఖ్యలప్పుడు కొంత దుమారం లేపినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ఏదైతే మంత్రి పదవి చివరి వరకు కూడా ఆశించి నేపథ్యంలో కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో కూడా ప్రేమ్ సాగర్ రావు అయితే అందుబాటులో లేడు. అధిష్టానం కూడా సంప్రదింపులు జరపడానికి కూడా మంచిర్యాల కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇళ్లకు కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు వెళ్ళినా కూడా ఆయన అందుబాటులో లేడన్నటువంటి సమాచారం వస్తున్నది. ఏదేమైనప్పుడు కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మంచిర్యాల జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు సీనియర్ నాయకుడుగా ఉన్నాడు, పార్టీ కష్టకాలంలో ఉన్నాడు, పార్టీకి అండగా ఉన్నాడు. ఏది పార్టీని ఇతర పార్టీల నుంచి కూడా పార్టీ మారినటువంటి పరిస్థితి లేదు, కానీ ఖచ్చితంగా ఆయనకు రావాల్సి ఉండే కానీ మరి ఎటువంటి కారణాల చేత మంత్రి పదవి రాలేదు అనేటువంటి కొంత కార్యకర్తలు కొంత నాయకులు అయితే నిరుత్సాహపడుతున్నటువంటి పరిస్థితి మంచిర్యాల జిల్లాలో నెలకొన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే మరి గతంలోనే నాకు మంత్రి పదవి రాకుండా కూడా ఖచ్చితంగా నేను ఏందో నిరూపిస్తానటువంటి వ్యాఖ్యలు చేసిన ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా మరి ఏదైతే మంత్రి పదవి ఆశించిన నేపథ్యంలో మరి ఇప్పుడు మంత్రి పదవి దక్కపోతే మరి ప్రేమ్ సాగర్ రావు ఏం నిర్ణయం తీసుకుంటే నిజంగా కూడా పార్టీ చెప్పేటువంటి దానికి అందుబాటులోకి ఉంటాడా లేదా అనేది కొంత వేచి చూడవలసినటువంటి పరిస్థితుల్లో ఏదేమన్నప్పుడు కూడా సీనియర్ నాయకుడుగా ఉండి మంత్రి పదవి చివరి వరకు నలకే వస్తాయని కూడా ఇప్పటికే కూడా ఆయన చెప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ మా చివరి దశకు వచ్చేసరికి కూడా మంత్రి పదవి లిస్ట్ లో కూడా ప్రేమ్ సాగర్ రావు పేరు లేకపోవడం కూడా కొంత మంచిర్యాల జిల్లాలో కార్యకర్తలు అయితే కొంత నిరుత్సాహానికి అయితే లోనటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా మరో ఇప్పుడు 6 మంత్రి పదవులను ఫిలప్ చేయవలసినప్పుడు కూడా కేవలం ముగ్గురికి మాత్రమే మంత్రులు అందుతున్నట్టు తెలుస్తాను. అందులో మరో కొన్ని మంత్రి పదవులు ఉన్న నేపథ్యం మరి మరో దాంట్లో కూడా ప్రేమ్ సాగర్ స్థానం కల్పిస్తారా లేదన్నది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితులు. కానీ ఇప్పటికే కూడా ఏదైతే ఇప్పుడే ఈ కేబినెట్ లోనే ఆయనకి ఏదైతే ఇప్పుడు మంత్రి పదవి రావాల్సి ఉండే కానీ ఏ కారణాల చేత మంత్రి పదవి రాలేదు ఎందుకు అనే దాని మీద కూడా కొంత కార్యకర్తలు అయితే బహిరంగంగా కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ కూడా అధిష్టానం అయితే ప్రేమ్ సాగర్ రావుతోని సంప్రదింపులు జరిపేటువంటి ప్రయత్నం చేసినా కూడా ప్రేమ్ సాగర్ రావు అందుబాటులోకి రాకపోవడం అయితే కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రేమ్ సాగర్ ఏ నిర్ణయం తీసుకుంటానైతే కొంత వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. శాలిని, అరుణ్ కుమార్, మరి అధిష్టానం సంప్రదింపులు జరిపినా కానీ ప్రేమ్ సాగర్ అందుబాటులోకి రావడం ఎలా అనుకోవచ్చు? అలాగే మరి ప్రేమ్ సాగర్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటే అక్కడ అంచనాలు ఏమంటున్నారు? గతంలో కూడా ప్రేమ్ సాగర్ ఏదైతే తన మంత్రి పదవి కొంతమంది నాయకులు కావాల్సుకున్నంతలో ఇతర పార్టీ నుంచి వచ్చిన వారే అడ్డుకుంటున్నారని కూడా బహిరంగమైనప్పుడు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా కూడా తనకే మంత్రి పదవి వస్తాయని కూడా ఇక్కడ కార్యకర్తలు కూడా, ఎందుకంటే ఒక సీనియర్ నాయకునిగా ఉన్నాడు, పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలు ఎటు పోకుండా కూడా పార్టీకి అండగా నిలిచి కూడా కార్యకర్తలను అందరినీ కూడా ఏకతాటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు. అప్పుడు అనేక సభలు ఇటు దళిత దండోర కావచ్చు, అక్కడ మన కోట్నూరులో పెట్టిన దళిత దండోర కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలలో సభలు కూడా సక్సెస్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. క్యాడర్కి అండగా నిలిచడం పార్టీ ఇప్పుడు అది ఏదైతే అధికారంలోకి వచ్చినా కూడా ఇప్పుడు తనను ఏదైతే మంత్రి పదవి విషయంలో కూడా పక్కకు తప్పించడం అనేది బాధాకరమైన కార్యకర్తలకు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏమైనప్పుడు కూడా నిజంగా కూడా ఇదే గతంలోనే ప్రేమ్ సాగర్ కొన్ని సందర్భాల్లో ప్రకటించినప్పుడు దళిత దండోర జరిగిన తర్వాత కావచ్చు, తర్వాత మొన్న ఏదైతే ఒక 2 నెలల క్రితం మంచిర్యాలలో జరిగినటువంటి సభలో కూడా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో ఆయన ముందు కూడా ఏదైతే అది వ్యాఖ్యలు చేసిండు, ఏదైతే సంచలన వ్యాఖ్యలు చేసిండు, మంత్రి పదవి తట్టుకుంటున్నారని చేసిండు. ఖచ్చితంగా తనను కాదని ఇట్లా మంత్రి పదవి రాకపోతే నా భవిష్యత్తు ఏందనేది కూడా నేను
ప్రకటిస్తున్నటువంటి ధోరణిలో ఆయన వ్యాఖ్య చేసిన నేపథ్యంలో మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి అంటే నిజంగా కూడా మరో 3 మంత్రి పదవులు ఉన్న నేపథ్యంలో నెక్స్ట్ దాంట్లో ఇట్లా ఏమైనా అవకాశం కల్పిస్తారా లేదంటే కూడా మరి ఇంకా ఏందనే దాని మీద కూడా కొంత సందిగ్ధం అయితే నెలకొంది. ఏదేమైనప్పుడు కూడా ప్రేమ్ సాగర్ రావు అయితే ఖచ్చితంగా ఈ విషయంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఆయన అనుచరులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.